ఒక లంచగొండి గ్రామాధికారి ఎవరు ఎక్కువ డబ్బు లంచం ఇస్తే వాళ్లకు అనుకూలంగా తీర్పు చెప్పేవాడు. అలా అతను తేరగా డబ్బు సంపాయిస్తుంటే ఆతనికి ఏకైక సంతానం రకరకాల వ్యసనాలకు, ఆతని భార్య జల్సాలకు అలవాటు పడ్డారు. ఒకరోజు గ్రామాధికారి నిద్రిస్తుండగా అతని భార్య భర్త చొక్కాజేబులో డబ్బు దొంగలిస్తూ పట్టుపడింది. గ్రామాధికారి ఆయన తనింట్లో తన జేబులో నుంచే డబ్బు తన భార్య దొంగిలిస్తూ ఉండడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ఇదే నేరానికి ఒక గ్రామాధికారిగా నీకు ఏం శిక్ష విధిస్తానో తెలుసా అంటూ ఆయన భార్యను గద్దించాడు. ఏ నేరాలు తప్పించుకోడానికి నీలాంటి గ్రామాధికారి ఎంతెంత లంచం ముట్టజెప్పాలో నాకు తెలుసు అంటూ భర్త చేతిలో 2 రూపాయలు పెట్టి ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయింది. అసలు లోపం తనలోనే ఉన్నదని, తన నీచప్రవర్తన వల్లనే తన భార్య, కుమారుడు ఆలా తయారయ్యారని గ్రామాధికారి బుద్ధి తెచ్చుకుని లంచాలు పట్టడం మానేశాడు. Thanks for watching. Please like and subscribe.